శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనసుకి దెబ్బ తగిలితే నొప్పిగా ఉంటుంది, కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ టీనా అంబానీ, నివృత్తి మునిం అలియాస్ టీనా అంబానీ. ఈమె 1957 ఫిబ్రవరి 11న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి గుజరాతీ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి నందకుమార్ చునీలాల్ మునిం, తల్లి మీనాక్షి మునిం. ఇక ఈమెకు 7 అక్కలతో పాటు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అలా వీరిలో టీనా ఆఖరి సంతానం అవ్వడంతో చిన్నప్పటి నుండి కాస్త గారాభంగానే పెంచారు. ఇక టీనా పెద్దక్క అయిన భావన ఒకవైపు కాలేజీలో చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ చేస్తుండడంతో కొన్ని బ్రాండ్స్ కి మోడల్ గా ఉండేది. ఇక అలా భావన పిక్స్ మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్ లో తరచూ వస్తుండేవి. దీంతో తన అక్కకి వచ్చిన పాపులారిటీని చూసి టీనాకి కూడా చిన్నప్పటి నుండే మోడల్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా టీనా తన స్కూలింగ్ ని ముంబైలోని ఎంఎం ప్యూపిల్స్ ఓన్ అనే స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న టీనా 10th పూర్తవగానే మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ మోడల్ గా కంటే హీరోయిన్ అయితే నేమ్ ఫేమ్ తో పాటు మనీ కూడా వస్తాయనుకుంది. అందుకు తోడు ఈమె ఫ్యామిలీ కూడా పూర్తిగా సపోర్ట్ చేయడంతో టీనా హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇక అలా అప్పట్లో అందాల పోటీల్లో పాల్గొని గెలిచిన అమ్మాయిలకి హిందీ మూవీస్ లో ఈజీగా ఛాన్సులు రావడం గమనించిన టీనా 1975లో నెదర్లాండ్ లో జరిగిన ఫెమినా టీన్ ప్రిన్సెస్ అనే అందాల పోటీలో పాల్గొనగా అందులో ఈమె సెకండ్ రన్నర్ అప్ గా గెలిచింది. ఇక అలా ఆ షోకి గెస్ట్ గా వచ్చిన అప్పటి సూపర్ స్టార్ అయిన దేవానంద్ టీనా అందానికి ఫిదా అయి తను నెక్స్ట్ చేయబోయే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు. ఇక అలా ఈ విషయం టీనాకి చెప్పగా ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్న టీనా ఇమీడియట్ గా అందుకు ఒప్పుకొని అగ్రిమెంట్ పైన సైన్ చేయడం జరిగింది. ఇక అలా దేవానంద్ అప్పట్లో బిజియెస్ట్ హీరోగా ఉండడంతో టీనాతో నటించబోయే మూవీ ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఈ గ్యాప్ లో వీరిద్దరూ తరచూ కలవడంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి క్లోజ్ గా ఉండేవారు. దీంతో దేవానంద్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, హీరోగా, టీనా హీరోయిన్ గా దేశ్ పరదేశీ అనే మూవీని 1977లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 1978 జూన్ 29న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆ మూవీలో టీనా అందానికి కుర్రకారులంతా ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీ సక్సెస్ తోనే దేవానంద్, టీనా ఓపెన్ గా డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ కలిసి మన్ పసంద్, లూట్ మార్, ఏక్ దో తీన్ అనే మూవీస్ ని చేయగా అవి రిలీజ్ అయి హిట్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే అప్పటికే 57 ఏళ్లున్న దేవానంద్ కి పెళ్ళ 2 పిల్లలున్న టీనా దేవానంద్ తో పీకల్లోతు ప్రేమలో ఉండి తననే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ దేవానంద్ మాత్రం టీనాతో డేట్ చేయడం, ప్రేమించడం వరకు ఓకే గాని పెళ్లికి మాత్రం నాట్ ఓకే అని చెప్పడంతో హార్ట్ బ్రేక్ అయిన టీనా అప్పటి నుండి దేవానంద్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అప్పటికే ఈమెకున్న క్రేజ్ తో సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చేవి. అలా టీనా కర్జ్ అనే మూవీ చేసేటప్పుడు అప్పట్లో లవర్ బాయ్ గా మంచి పేరున్న రిషి కపూర్ తో స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక కర్జ్ మూవీ 1980లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో టీనాకి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా టీనా రిషి కపూర్ తో క్లోజ్ గా ఉంటూనే ఆప్కే దివానీ, కాతిలోంకి కాతిల్, బడే దిల్వాలా, ఏ వాదారహా అని 12 సినిమాల వరకు కలిసి చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అలా రిషి కపూర్ కి కూడా అప్పటికే పెళ్ళై రణబీర్ కపూర్, రిద్దిమా కపూర్ అనే 2 పిల్లలున్నా తన భార్యకి విడాకులు ఇచ్చేసి టీనాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఈ విషయం రిషి కపూర్ తండ్రి రాజ్ కపూర్ కి తెలిసి అటు రిషికి ఇటు టీనాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో వీరి రిలేషన్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉన్నప్పుడే అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా, స్టార్ హీరోగా మంచి గుర్తింపు ఉన్న రాజేష్ ఖన్నాతో టీనా 50-50 అనే మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా సురాగ్, రాజ్పుత్, బేవఫాయ్, సౌతేన్ అనే మూవీస్ చేయగా ఆ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో వీరిద్దరూ కలిసి పార్టీస్, ఫంక్షన్స్, వెకేషన్స్ కి వెళ్తుండేవారు. అంతేకాకుండా అప్పట్లో రాజేష్ ఖన్నా, టీనా కలిసి హాట్ గా ఫోటోషూట్ చేసి వాటిని మ్యాగజైన్స్ కవర్ పేజ్ పై ప్రింట్ చేయడంతో వీరి రిలేషన్ గురించి అన్ని చోట్ల హల్చలైంది. కానీ వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా చట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతుండడం, ఆ ఫోటోస్ పేపర్స్ లో, మీడియాలో రావడంతో అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్న రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా భర్త బిహేవియర్ తో విసుగు చెందింది. దీంతో తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇక అలా రోగి కోరింది పెరుగన్నమే, డాక్టర్ చెప్పింది పెరుగన్నమే అనేలాగా ఎప్పుడైతే తన భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందో అప్పటి నుండి రాజేష్ ఖన్నా టీనాని తన ఇంట్లోకి తీసుకొచ్చి వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉండడం మొదలెట్టారు. కానీ లేడీస్ మ్యాన్ అయిన రాజేష్ ఖన్నా టీనాతో రిలేషన్ లో ఉంటూనే తనతో యాక్ట్ చేసే ఇతర హీరోయిన్స్ తోనూ క్లోజ్ గా ఉండేవాడు. ఇక అలా టీనా రాజేష్ ఖన్నాతో తన భార్యకి విడాకులు ఇచ్చి తనని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయగా భార్యా పిల్లల్ని వదులుకోవడం ఇష్టం లేని రాజేష్ ఖన్నా టీనాతో రిలేషన్ ని కొనసాగిస్తూనే భార్యా పిల్లల్ని తన ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇక అలా ఈ ఇన్సిడెంట్ తో టీనా రాజేష్ ఖన్నా తనని వాడుకుంటున్నాడని, తనని ప్రేమించట్లేదని తెలిసి కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే సునీల్ దత్ గారు తన కొడుకైన సంజయ్ దత్ ని హీరోగా లాంచ్ చేయాలని తనే డైరెక్టర్ గా రాకీ అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీకి హీరోయిన్ గా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న టీనాని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా సంజయ్ దత్ కి అది ఫస్ట్ మూవీ అవడంతో డైరెక్టర్ అయిన సునీల్ దత్ ఆ మూవీలో మీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వాలంటే సంజయ్ దత్ తో కాస్త ఫ్రెండ్లీగా ఉండమని, అప్పుడే సీన్స్ బాగా వస్తాయని టీనాతో చెప్పడంతో అప్పటికే 3 సార్లు లవ్ ఫెయిల్యూర్ అయిన టీనా తనకన్నా 2 ఏళ్లు చిన్నవాడైన సంజయ్ దత్ తో కలిసి పార్టీస్, ఫంక్షన్స్, పబ్స్ అని వెళ్తుండేది. ఇక అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి డేట్ చేయడం మొదలెట్టారు. కానీ సంజయ్ దత్ అప్పటికే మద్యానికి, మత్తుమందికి బానిసవడంతో టీనాతో చీటికి మాటికి గొడవలు పడుతుండేవాడు. ఎందుకంటే అప్పట్లో సంజయ్ దత్ తల్లిదండ్రులు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఉండడంతో గారాబం ఎక్కువై చిన్న వయసులోనే చెడు అలవాట్లకి బానిసయ్యాడు. అంతేకాకుండా సంజయ్ దత్ పబ్లిక్ ప్లేస్ లోనే టీనాని ముద్దు పెట్టుకోవడం, క్లోజ్ గా ఉండడం చూసి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక అలా వీరిద్దరూ కలిసి నటించిన రాకీ మూవీ 1981 మే 6న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో టీనాకి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన సంజయ్ దత్ మాత్రం టీనాని తనతో తప్ప వేరే హీరోస్ తో నటించకూడదని షరత్ పెట్టడంతో సంజయ్ దత్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న టీనా చాలా మూవీస్ ని రిజెక్ట్ చేసింది. కానీ రోజు రోజుకి సంజయ్ దత్ టీనాని అనుమానించడం, ఎక్కువగా మత్తుమందు తీసుకోవడం లాంటి బిహేవియర్ తో విసుగు చెంది తనతో ఉండడం అసాధ్యమని టీనా మళ్ళీ రాజేష్ ఖన్నాతో ప్యాచప్ అయి అలగ్ అలగ్, ఆఖిర్ క్యూ, అధికార్ అనే మూవీస్ ని చేస్తూ తనతో రిలేషన్ విత్ బెనిఫిట్స్ లో ఉండేది. కానీ టీనాతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సంజయ్ దత్ టీనాని మర్చిపోలేక ఎప్పుడూ మద్యం తీసుకుంటుండేవాడు. ఇక ఇదిలా ఉంటే ఒకసారి సంజయ్ దత్ తో ఉన్న నటుడు టీనా రాజేష్ ఖన్నాతో ఎఫ్ఐఆర్ నడిపిస్తుందని, అందుకే నీతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పడంతో అప్పటికే నషాలో ఉన్న సంజయ్ దత్ మెహబూబ్ స్టూడియోలో షూట్ చేస్తున్న రాజేష్ ఖన్నాని కొట్టడానికి కొంతమంది మనుషుల్ని తీసుకెళ్లాడు. ఇక అలా ప్రొడక్షన్ వారు సంజయ్ దత్ ని ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా లోపలికి వెళ్లి అందరి ముందు టీనాని తిడుతూ, స్వార్థం కోసం, సినిమా ఛాన్స్ల కోసం ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటావు, వారితో పని ముగిసాక నన్ను వదిలేసినట్టే వదిలేస్తావా అని అవమానించి ఆ కోపంలో టీనా కూర్చున్న చైర్ ని విరగొట్టి విరిగిన చైర్ ని తీసుకొని సంజయ్ దత్ సూపర్ స్టార్ అయిన రాజేష్ ఖన్నాని కొట్టేందుకు వెళ్ళగా అందరూ వచ్చి సంజయ్ దత్ ని ఆపడం జరిగింది. ఇక అలా సంజయ్ దత్ మత్తులో రాజేష్ ఖన్నాని నోటికొచ్చినట్లు తిట్టడంతో చాలా అవమానంగా భావించిన రాజేష్ ఖన్నా అప్పటి నుండి టీనాతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తనతో మూవీస్ కూడా చేయడం మానేశాడు. ఇక ఈ న్యూస్ బాలీవుడ్ లో అన్ని చోట్ల స్ప్రెడ్ అవడంతో అప్పటి నుండి ఎవరు టీనాతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఒకవేళ ఆమెతో వర్క్ చేస్తే సంజయ్ దత్ కి మాఫియాతో మంచి కాంటాక్ట్స్ ఉండడంతో వారిని ఏం చేస్తాడో అని అందరూ భయపడేవారు. ఇక అలా 1978 నుండి 1986 వరకు స్టార్ హీరోయిన్ గా ఉన్న టీనా 32 మూవీస్ లో యాక్ట్ చేసింది. కానీ ఈ గొడవలతో 1986 తర్వాత ఈమెకు సినిమాల్లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమె బి గ్రేడ్ మూవీస్ చేయడానికి కూడా సిద్ధపడింది. అలా కామాగ్ని అనే బి గ్రేడ్ సినిమాల్లో నటించడం, ఆ మూవీ 1987లో రిలీజ్ అవ్వడంతో అప్పటి వరకు టీనాకి ఉన్న అభిమానులు ఆ మూవీని చూసి ఈమె మీద ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇండస్ట్రీలో ఉంటే ప్రయోజనం లేదని అప్పటికే 30 ఏళ్లున్న టీనా సినిమాల్ని వదిలేసి తనకి ఎంతో ఇష్టమైన ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సుని చేయాలనుకుంది. ఇక అలా తల్లిదండ్రులు ఈమెను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయగా అప్పటికే 4 సార్లు బ్రేకప్ అవ్వడంతో హార్ట్ బ్రేక్ అయిన టీనా మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ఇదిలా ఉంటే అనిల్ అంబానీకి సినిమా ఇండస్ట్రీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో ప్రతి ఒక్క పార్టీ ఫంక్షన్ కి అటెండ్ అవుతుండేవాడు. ఇక అలా ఒకసారి సినిమా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడే టీనాని కలవడం జరిగింది. ఇక అనిల్ అంబానీ ధీరుభాయ్ చిన్న కొడుకు అవడంతో టీనా అతనితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించింది. ఇక అలా వీరిద్దరూ తమ ల్యాండ్ లైన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ మాట్లాడుతూ అప్పుడప్పుడు కలుస్తుండేవారు. ఇక అలా అప్పటికే టీనా మూవీస్ ని చూసి తన అభిమానిగా మారిన అనిల్ అంబానీ కొద్ది రోజుల్లోనే టీనాతో పీకల్లోతు ప్రేమలో పడి తనకన్నా 4 ఏళ్లు పెద్దదైన టీనాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక అలా టీనాకి ఒక రెస్టారెంట్ లో తన ప్రేమ గురించి చెప్పగా ముందుగా ఆమె ఒప్పుకోలేదు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా అనిల్ అంబానీ టీనాని ఇంప్రెస్ చేయగా అనిల్ అంబానీ ట్రూ లవ్ ని చూసిన టీనా ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే టీనా అనిల్ అంబానీతో పీకల్లోతు ప్రేమలో పడిందో అప్పటి నుండి సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.
ఇక ఇదిలా ఉంటే అనిల్ అంబానీకి ఇంట్లో వారు సంబంధాలు వెతుకుతున్నప్పుడు నీతా అంబానీ తన చెల్లెలైన మమతాని అనిల్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. కానీ అదే సమయంలో అనిల్ అంబానీ తన ప్రేమ గురించి ఇంట్లో వారికి చెప్పగా ఒక హీరోయిన్ ని కోడలిగా అంగీకరించమని అంబానీ ఫ్యామిలీ తేల్చి చెప్పేయడం జరిగింది. కానీ అనిల్ మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే టీనానే చేసుకుంటానని, లేదంటే ఇలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని చెప్పినా అందుకు ఇంట్లో వారు పెద్దగా పట్టించుకోలేదు. ఇక అలా టీనా తన ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సుని చేయడానికి యుఎస్ఏకి వెళ్ళిపోయింది. అలా 4 సంవత్సరాలైనా అనిల్ తన మనసుని మార్చుకోకపోవడంతో అంబానీ ఫ్యామిలీకి చేసేదేమీ లేక వీరిద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయి 1991 ఫిబ్రవరి 2న సింపుల్ గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో టీనాకి అనిల్ అంబానీకి పెళ్లి జరిపించారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1991లో జయాన్షుల్, 1995లో జై అన్మోల్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. అలా స్టార్ హీరోయిన్ గా ఒక వెలిగిన టీనా అనిల్ అంబానీతో పెళ్ళయ్యాక ఫిలిం ఇండస్ట్రీ నుండి దూరంగా ఉంటూ తన భర్త పిల్లలతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంది. ఇక గడియారంలో పైనున్న ముళ్ళు కిందికి రాక తప్పదు, కిందున్న ముళ్ళు పైకి వెళ్ళక తప్పదన్నట్టు అనిల్ అంబానీ 2008లో వరల్డ్లోనే టాప్ 10 బిలియనీర్ లిస్ట్లో ఉండి కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల 2019 కల్లా అప్పుల్లో ఇరుక్కొని కొన్ని స్కామ్స్ వల్ల తన ఆస్తులన్నింటినీ జప్తు చేసే సిచ్యువేషన్కి వచ్చాడు. దీంతో 2020లో యూకే కోర్టు ఎదుట తన సంపాదన 0 అని తను దివాలా తీసినట్టు కూడా ప్రకటించుకున్నాడు. ఇక ఒకప్పుడు 1000 కోట్ల ఆస్తులున్న అనిల్ అంబానీ ఇప్పుడు 250 కోట్ల ఆస్తితో చలామణి అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ముఖేష్ అంబానీ చిన్న కొడుకైన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి అనిల్ అంబానీ తన ఫ్యామిలీతో హాజరయ్యాడు. కానీ ఆ ఫంక్షన్ లో అనామకుడిలా తన కుమారుల బ్యాగులు మోసుకుంటూ కనిపించాడు. ఇక అనిల్ అంబానీ వేసుకున్న డ్రెస్ కూడా సాధారణంగానే కనిపించింది. అలా వారి కుటుంబ సభ్యులు కూడా సింపుల్ గా రావడంతో అందరూ అనిల్ అంబానీ గురించి చర్చలు పెట్టడం మొదలెట్టారు. ఇక ఆ వీడియోలో అనిల్ అంబానీని టీనాని చూస్తే డబ్బుకి ప్రియారిటీ ఇవ్వకుండా తమ ఫ్యామిలీ లైఫ్ ని పిల్లలతో హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫోక్స్, అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని గాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. ఇది ఫోక్స్ నటి టీనా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.